హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ 'పరిమళ అండ్ కో'. ట్రైలర్ చూసాక ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లాగా అనిపించింది. జయరామ్, ఉర్వశి కాంబినేషన్, పండిరాజ్ డైరెక్షన్ కాబట్టి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఇంక ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికొస్తే, పరిమళ అనే మిడిల్ క్లాస్ ఫాదర్ తన వైఫ్ సుధా, ఇద్దరు డాటర్స్‌తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ లోకల్ రౌడీ వర్గాస్‌కే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ డాటర్స్‌ని టార్గెట్ చేస్తాడు. ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్‌లో వీడినెవరైనా చంపేస్తే బాగుండును అని క్యాజువల్‌గా అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఆ రౌడీ డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ తర్వాత ఎవరు చంపారు? ఫ్యామిలీలో ఎవరైనా చంపారా? లేదా వేరే వాళ్ళు చంపారా? పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఏమవుతుంది? అనేదే సినిమా మెయిన్ ప్లాట్. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఫస్ట్ హాఫ్. స్టార్టింగ్ నియర్లీ 30 మినిట్స్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ చాలా న్యాచురల్‌గా ఉంటాయి. జయరామ్, ఉర్వశి గారి సీన్స్ వెరీ ఎంజాయబుల్‌గా ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆడియన్స్‌కి కూడా క్యారెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. రౌడీ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక కూడా స్టోరీ ఇంట్రెస్టింగ్ డైరెక్షన్‌లో వెళ్తుంది. మర్డర్ మిస్టరీ స్టార్ట్ అయ్యే వరకు సినిమా డీసెంట్‌గా ఉంటుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఎక్సైటింగ్‌గా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ స్క్రీన్ ప్లే డల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ సేమ్ హౌస్, సేమ్ డిస్కషన్, సేమ్ కన్‌ఫ్యూజన్, సేమ్ సీన్స్ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తాయి. థ్రిల్లర్ అంటే టెన్షన్ క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ సస్పెన్స్ కన్నా డ్రాగ్ ఎక్కువ అవుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా వీక్ రైటింగ్ వల్ల కన్విన్సింగ్‌గా అనిపించదు. చాలా సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేశారనిపించింది. రన్ టైమ్ ఆల్మోస్ట్ 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటుంది. స్టోరీకి ఆ లెంత్ అవసరం లేదు. 2 అవర్స్ లోపు కంప్లీట్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకొంచెం బెటర్‌గా ఉండేది. సినిమా కామెడీ మీద చాలా డిపెండ్ అయింది. కొన్ని జోక్స్ వర్క్ అవుతాయి. ఎస్పెషల్లీ మస్కిన్ ఫుడ్ సీన్స్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఫుడ్ గురించి మాట్లాడడం కొన్ని ప్లేసెస్‌లో కామెడీ జనరేట్ చేసింది. యోగి బాబు యూజువల్ స్టైల్‌లో కామెడీ చేశారు. కానీ ఓవరాల్ కామెడీ కన్సిస్టెంట్‌గా ఉండదు. కొన్ని సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయి. కొన్ని డల్‌గా ఉంటాయి. సినిమాని మర్డర్ మిస్టరీ అని మార్కెట్ చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్‌గా అనిపించదు. ఆడియన్స్ ఈజీగా గెస్ చేయకపోయినా గెస్ చేయడానికి ఎక్సైట్‌మెంట్ కూడా రాదు. ట్విస్ట్ లాస్ట్‌లో ఉంటాయి. కానీ అప్పటికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ట్విస్ట్ బాగున్నాయి. కానీ ఎగ్జిక్యూషన్ వీక్‌గా ఉంది. అండ్ ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైస్ జయరామ్ గారు సినిమాకి మెయిన్ పర్సన్. యాక్టింగ్ చాలా న్యాచురల్‌గా ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. అండ్ ఇంకా ఊర్వశి గారు ఎప్పట్లాగే సూపర్బ్. ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ సినిమాలో బెస్ట్ పెర్ఫార్మర్. అండ్ ఇంకా మస్కిన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌గా ట్రై చేశారు. డెడ్ పాన్ కామెడీ కొన్ని ప్లేసెస్‌లో వర్క్ అయింది. కానీ ఇన్వెస్టిగేషన్ రైటింగ్ వీక్ కాబట్టి క్యారెక్టర్ ఇంపాక్ట్ తగ్గింది. అండ్ ఇంకా డైరెక్టర్ పండిరాజ్ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా హ్యాండిల్ చేస్తారు. అదే స్ట్రెంగ్త్ ఇక్కడ ఫస్ట్ హాఫ్‌లో కనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కంప్లీట్‌గా డ్రాప్ అయింది. ఇంట్రెస్టింగ్ లైన్‌ని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేగా మార్చలేకపోయారు. అండ్ ఇంకా మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికొస్తే ఇంట్రెస్టింగ్ బేసిక్ స్టోరీ, ఎక్సలెంట్ ఫస్ట్ 30-40 మినిట్స్, జయరామ్ గారి పెర్ఫార్మెన్స్, అలాగే ఊర్వశి గారి పెర్ఫార్మెన్స్ అండ్ న్యాచురల్ ఫ్యామిలీ సీన్స్ అండ్ కామెడీ కూడా బావుంటుంది. అండ్ ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే వీక్ స్క్రీన్ ప్లే, స్లో సెకండ్ హాఫ్, ఇన్వెస్టిగేషన్ ఎక్సైటింగ్‌గా లేదు, రన్ టైమ్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది అండ్ క్యారెక్టర్ రైటింగ్ వీక్‌గా ఉంది. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. బ్యాడ్ లాంగ్వేజ్ కూడా లేదు. సో ఫ్యామిలీతో కంఫర్టబుల్‌గా చూడొచ్చు. ఓవరాల్‌గా 'పరిమళ అండ్ కో'కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టోరీ లైన్. బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్క్రీన్ ప్లే. పండిరాజ్ దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది. జయరామ్ అండ్ ఊర్వశి లాంటి ఎక్సలెంట్ యాక్టర్స్ ఉన్నారు. కానీ ఎగ్జిక్యూషన్ వలన సినిమా యావరేజ్ ఎక్స్‌పీరియన్స్‌గా మిగిలిపోయింది. ఫస్ట్ హాఫ్ చూసి ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్‌లో ఇంట్రెస్ట్ స్లోగా తగ్గిపోతుంది. లాస్ట్ ట్విస్ట్ డీసెంట్‌గా ఉన్నా అప్పటికి ఎమోషనల్ కనెక్షన్ ఆల్మోస్ట్ మిస్ అయిపోతుంది. కామెడీ కంప్లీట్‌గా వర్క్ అవ్వలేదు. థ్రిల్లర్ గ్రిప్పింగ్‌గా లేదు. ఫ్యామిలీ డ్రామా కూడా ఎక్స్‌పెక్టెడ్ లెవెల్‌కి రీచ్ అవ్వలేదు. ఓవరాల్‌గా ఓటీటీలో కాబట్టి వన్ టైమ్ ఈజీగా వాచ్ చేయొచ్చు. మరి మూవీ చూసాక మీకెలాగనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.